స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చింది భయ్య. అంటే మొత్తం సాంగ్ రాలేదు, ప్రోమో వచ్చింది. మరి డిఎస్పి పవర్ స్టార్ కాంబినేషన్లో వచ్చిన ఏ సాంగ్ కూడా ఇప్పటివరకు ఫ్లాప్ అవ్వలేదు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో ఒకసారి విని అప్పుడు మాట్లాడుకుందాం. రంపం పం రంపం పం టెన్ టటెడెన్ 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 స్టెప్ వేస్తే భూకంపం టెన్ టటెడెన్ 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 దేఖలేంగే సాలా. అదిరిపోయింది భయ్య. ప్రోమో మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నేను ఇందాక చెప్పినట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఎస్పి కాంబినేషన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు భయ్య. ఇక వీళ్ళకి తోడు గబ్బర్ సింగ్ కాంబినేషన్ కూడా తోడయ్యాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ పాటలు ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా ఈ దేఖ్లేంగే సాంగ్ అనేది చానాలు ట్రెండ్ అయ్యేలాగా నాకైతే కనిపిస్తుంది భయ్య. ఇక ఈ 31 జనవరి ఇవన్నీ కూడా ఈ సాంగ్దే హవా భయ్య. డిఎస్పికి పెట్టింది పేరు భయ్య. ఇటువంటి ఇంట్రో సాంగ్లు, మాస్ బీట్లు ఇవ్వటం అసలు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు. ఏదో కొత్తదనం చూపిస్తూనే ఉంటాడు. ఆ విధంగానే ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా అయితే నాకైతే అనిపించింది భయ్య. ప్రోమోయే ఈ విధంగా ఉందంటే ఫుల్ సాంగ్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. మరి ఫుల్ సాంగ్ అయితే 13వ తారీఖు వస్తుందంట. మరి ఫుల్ సాంగ్ కోసం అయితే నేనైతే చాలా వెయిటింగ్ భయ్య. ఇక డిఎస్పి మ్యూజిక్కి తోడు హరీష్ శంకర్ డైరెక్షన్కి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ కూడా తోడింది భయ్య. ప్రోమోలోనే 2-3 హుక్ స్టెప్లు కూడా చేశాడు పవన్ కళ్యాణ్. ఇక రేపటి నుంచి ఈ హుక్ స్టెప్లు అనేవి రీల్స్లో ట్రెండ్ కూడా అయిపోతాయి. ఇక ఆ స్వాగ్, డిఎస్పి మ్యూజిక్, హరీష్ శంకర్ డైరెక్షన్, ఇక 3 కలిసి ఈ పాట ప్రోమో వరకు మాత్రం నన్నైతే ఇంప్రెస్ చేసింది భయ్య. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఈ ప్రోమోని కానీ మీరు చూస్తే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.